అనకాపల్లి జిల్లాలో డీఎస్సీ నియామకాల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. డీఎస్సీ నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. చోడవరంలోని డిగ్రీ కాలేజ్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. గతంలో వైఎస్ఆర్ తన కుమారుడు జగన్పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ విచారణకు సిద్ధమయ్యారని గుర్తు చేసిన అమర్నాథ్ ఇప్పుడు డీఎస్సీ వ్యవహారంలో లోకేష్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, నిరుద్యోగులు, రైతులను మోసం చేస్తోందంటూ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎన్నికల హామీలైనటువంటి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని, దాంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే తక్షణమే చెల్లించి విద్యార్థుల తాలూకా తల్లిదండ్రుల మీద వస్తున్నటువంటి ఒత్తిడి తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే గడిచినటువంటి 3 రోజులు రిలే నిరాదీక్ష చేశాం. దాని ముందు టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించాం. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు పెట్టాం. జిల్లా కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం. ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఒకసారి ఏదైనా తప్పు జరిగినప్పుడు అది జరిగినటువంటి తప్పు లక్షలాది మందికి అనుమానాలు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అన్నా తక్షణమే ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీలో వాస్తవాలు ఏంటనేటువంటి ప్రజల ముందు పెడితే వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి అవుతాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో లేనటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేస్తే నేను సీబీఐ ఎంక్వైరీ చేసి తప్పు జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి కొడుకు మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు, స్వయంగా ముఖ్యమంత్రే ఆ కొడుకు సంబంధించినటువంటి శాఖ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ వేయడానికి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాడు? అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా, లేదా ఎన్ని లక్షల మంది విద్యార్థులు యువతతో ఆడుకున్నాను అనేటువంటి దానికి ఆయన అంగీకారం తెలిపాడా అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకనే వీటన్నిటి మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. దాంతోపాటు స్థానిక సమస్యల మీద కూడా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి